Hi, sir. హాయ్ అండి. Sir, what is varicocele? సో వారికోస్ వెయిన్స్, వారికోసిల్స్ బోత్ ఆర్ డిఫరెంట్. వారికోస్ వెయిన్స్ అంటేనేమో కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బడాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. అదే వెయిన్స్ ఏవైతే ఉంటాయో స్క్రోటం దగ్గర కూడా ఉంటాయి అన్నట్టు. ఆ స్క్రోటం దగ్గర ఉన్న రక్తనాళాలు గనక ఉబ్బితే అందులో ఉన్న వాల్స్ చెడిపోతే దాన్ని మనం వారికోసీల్ అంటాం. Okay. ఈ వారికోసీల్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని చెప్పేసి 1, 2కి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ 3, 4 కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. దాన్ని వారికోసీల్ అంటాం. సో ఈ varicocele మనకి తెలుసుకోవాలంటే వాటి సిమ్టమ్స్ ఏంటి? ఈ వారికోసీల్ ఉన్న వాళ్ళకి ఆ స్క్రోటం దగ్గర పెనిస్కి పక్కన కొంచెం బాగీ స్వెల్లింగ్ లా కనిపిస్తుంటుంది. ఇంకా 3, 4 ఒకవేళ ఉన్న వాళ్ళకైతే కనుక గ్రేడ్ 3, 4 ఉన్న వాళ్ళకైతే ముట్టుకుంటే గనక వానపాముల్ని ఒక బ్యాగ్లో వేసి ముట్టుకుంటే ఎలా ఉంటుంది అట్లా ఒక వామ్ ఫీలింగ్స్ లా కనిపిస్తూ ఉంటాయి. ఏదో పాముల్ని ముట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. కొంచెం దగ్గిన చేసిన నొప్పి ఉంటుంది. ఆ ఏరియాలో కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. కొంచెం డ్రాగింగ్ సెన్సేషన్ ఉంటుంది స్క్రోటంలో. ఏదో పట్టి లాగినట్టుగా ఉండడము, కొంచెం స్క్రోటంని పైకి అనుకుంటే కొంచెం రిలాక్స్ అనిపించడము, బండి తోలినా, కారు తోలినా కొంచెం ఏదో అక్కడ డిస్కంఫర్ట్ అనిపించడము ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ మనం కన్సిడర్ చేయాల్సింది పెయిన్ ఇస్ ద ఇండికేషన్. అంటే సర్జరీ చేయాలన్నా కానీ పెయిన్ Pain ఉండాలి. is the- పెయిన్ ఉంటేనే మనం సర్జరీ చేస్తాం. ఓకే. సో ట్రీట్మెంట్ ఏంటి సార్ దీనికి? చాలా మంది నా దగ్గరకు వచ్చే ఇన్ఫర్టిలిటీస్ అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ గుర్తొచ్చేది వారికోసీల్. ఎందుకు అంటే ఆ వారికోసీల్లో ఏమవుతుందంటే రక్తనాళాలు ఉబ్బడం వల్ల రక్తం అనేది అక్కడే ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల అక్కడ వేడి జనరేట్ అవుతుంది. ఎందుకంటే రక్తం అంటేనే వేడి. సో అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అదే దారిలో వెళ్ళే శుక్ర కణాలు చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే. దీనివల్ల అబ్బాయిలకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం వారికోసీల్కి సర్జరీ చేసినాం అనుకోండి, సో కొంచెం వరకు ఈ శుక్రకణాలు చనిపోయే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్టిలిటీ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటుంది. అంటే ఫర్టిలిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఓకే. శుక్రకణాల కౌంట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో దీనికి మనం అందుకే కాకపోతే సర్జరీ పార్ట్ ఆఫ్ చూసుకుంటే గనక మనం చేసేది ఇన్ఫర్టిలిటీ కంటే కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ పెయిన్. నొప్పి ఉంటే మాత్రం 100% మనము సర్జరీ చేయాలి. ఈ సర్జరీలో ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ, ఆ ఓపెన్ కూడా చేసే లెవెల్ని బట్టి ఇన్సిషన్ అనేది ఉంటుంది. బట్ మన సెంటర్లో నేను చేసేది మైక్రో వారికోసీలెక్టమీ. జస్ట్ ఒక 1-3-4 సూచరే ఉంటుంది. ఈవెన్ సూచర్స్ కూడా అవసరం ఉంటే నేను వేయను. సో చిన్న సెట్టింగ్లోనే మనము దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అండ్ రెస్ట్? ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే. ఎటువంటి కుట్లు ఉండవు కాబట్టి మళ్ళీ కుట్లు తీయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి వాళ్ళ యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. సో ఈ వారికోసిల్ రాకుండా ఎలాంటి ప్రివెన్షన్ మనం చూసుకోవచ్చు? వారికోసీల్ రావడానికి ముఖ్య కారణాలు అంటూ ఏమి ఉండవు. బట్ వెయిట్ లిఫ్టింగ్ అనేది మెయిన్ ముఖ్య కారణం. కొంచెం వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, లేకపోతే హెవీ వర్క్ ఎక్కువసేపు నిల్చోవడం ఇట్లాంటివి కూడా ఒక రీజన్ ఉండొచ్చు. సో దీనికి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రోటంకి ఎంత సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో స్క్రోటం కంప్లీట్గా జారకుండా కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ వారికోసీల్ రాకుండా ఉంటుంది. సర్జరీ తర్వాత 100% స్క్రోటల్ సపోర్ట్ అనేది వేసుకోవాలి. 2-3 మంత్స్ వేసుకుంటే అక్కడ రియాక్షనరీ ఫ్లూయిడ్ కావచ్చు, లేకపోతే వాపు రావడం ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఓకే. బేసిక్గా ఈ వారికోసిల్ ఎలాంటి వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం? వారికోసీల్ అట్లా చెప్పడానికి రాదు, ఎవరికైనా చూడొచ్చు. బట్ మన ఇండియాలో చూసుకుంటే యంగ్స్టర్స్ ఎక్కువ వారికోసీల్తో బాధపడుతుంటారు. కొన్ని రకాల క్యాన్సర్స్ ఉండడం వల్ల కూడా, కొన్ని రకాల రీనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వారికోసీల్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అది పాథలాజికల్ వారికోసీల్ అంటాం దాన్ని. బట్ ఈ రకమైన వారికోసీల్ ఉండేది మాత్రం అందులో ఉన్న వాల్స్ పాడైపోవడం వల్ల. ఎందుకంటే అబ్స్ట్రక్షన్ ఉంటే కూడా వారికోసీల్ వస్తుంది. బట్ ఇక్కడ వాల్స్ పాడవడం వల్ల రక్తం సరఫరానే పైకి వెళ్ళాక వారికోసీల్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. నా దగ్గరకు వచ్చే పేషెంట్ చూస్తే యంగ్స్టర్స్, పెళ్లి కాని వాళ్ళు ఎక్కువ వస్తుంటారు నా దగ్గరికి. ఓకే. సో ప్రతిదానికి మన దగ్గర అయితే క్యూర్ ఉంది. సో కేసర్ దగ్గర అండ్ సో దీనికి అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా మీరు చెప్పారు అండ్ సక్సెస్ఫుల్ రేట్ కూడా ఉంది కాబట్టి సో ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఎలాంటి ఇప్పుడు మన సార్ చెప్పిన డిస్కషన్లో మీరు ఎలాంటి సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసినా వెంటనే రీచ్ అవ్వండి సో దట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లైక్ ఒక అవేర్నెస్తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అంటే ఇప్పటివరకు నాకు కూడా తెలియదు చాలా వరకు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అండ్ గోయింగ్ ఆన్ ఇది చాలా మందికి తెలిసి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఫస్ట్లీ. సో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతాయి కానీ జనాలకి అవేర్నెస్ రాదు. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మరి ఇంకో మంచి ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ కీప్ వాచింగ్.